శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రాక్షసోపాఖ్యానం. భార్గవరాముడు దత్తాత్రేయుని మరలా ఇలా ప్రశ్నించాడు. భగవానుడా, సాక్షాత్తుగా మోక్షఫలాన్నొసగునట్టి విజ్ఞాన రూపమైన సాధనాన్ని సారభూతంగా సునిశ్చితంగా చెప్పుము. దేహంతో కూడి ఉన్నప్పుడు, దేహాన్ని వదిలినప్పుడు జ్ఞానుల స్థితి ఎలా ఉండను? వ్యవహరిస్తున్నప్పుడు వారి మనసు అనాసక్తంగా ఎలా ఉండను? ఏ లక్షణం చేత జ్ఞానులను త్వరగా గుర్తించుటకు వీలగునో ఇదంతా నాకు స్పష్టంగా దయతో చెప్పము. దత్తాత్రేయుడు ఇలా వివరించాడు. దేవతానుగ్రహమే జ్ఞానానికి ముఖ్య సాధనం. ఎవడు వాక్కు, మనసు, శరీరాల చేత ఎల్లప్పుడూ స్వాత్మదేవతను ఆరాధించను వానికి జ్ఞానం సులభమగును. ఇది జ్ఞాన సాధనాల్లో సర్వోత్తమంగా చెప్పబడి ఉంది. ఇతర సాధనాలతో అపేక్ష లేకుండా ఇదే ఫలం సాధించుటకు సమర్థమై ఉంది. దీన్ని వదిలితే ఇతర సాధనాలు ఏవి చక్కగా ఫలము నొసగలేవు. అందుకు కారణం వినుము. సర్వమును ప్రకాశింపచేస్తున్న చిదాత్మకు దాని యొక్క స్వాతంత్ర్య మహిమ వల్లనే అవిద్యావరణం కల్పితమై ఉంది. శ్రవణాది రూపమైన విచారణ వలన అవిద్యను తొలగిస్తే చిదాత్మ యొక్క స్వరూపం సాక్షాత్కరించును. విచారణ చేస్తున్న స్త్రీలు, ధనం మొదలైన వాటిపై ఆసక్తి కలిగి ఉండు బహిర్ముఖులకు అది సాక్షాత్కరించుట మిక్కిలి కష్టం. భక్తులైన వారు సంసార విషయాలకు విముఖులై దేవతను ఆరాధిస్తూ అంతర్ముఖులై ఉంటారు. కావున అటువంటి వారికి అది సులభంగా సాక్షాత్కరించను. త్రికరణ శుద్ధిగా స్వాత్మదేవతను ఆరాధించువాడు వైరాగ్యం మొదలైన ఇతర సాధనాలను కొద్దిగా కలిగి ఉన్న ఆత్మతత్వాన్ని పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ తెలుసుకుని ఇతరులకు బోధిస్తూ ఉండును. అలా దాన్ని మాటిమాటికి అతడు బోధిస్తున్నప్పుడు క్రమంగా వాని మనస్సు ఆత్మస్వరూపాన్ని పొందును. అలా వాని మనసు తరచుగా స్వరూపాన్ని పొందుతూ దాని యందే దృఢంగా నిలిచిపోవును. అలా చిదాత్మకమైన అతని మనసు వ్యవహార దశల్లో హర్షాన్ని, ఉద్వేగాన్ని పొందక స్థిరంగా ఉండను. అటువంటి ఉత్తమ జ్ఞాని జీవన్ముక్తుడగును. వాని మనసు వ్యవహారంలో ఏ దృశ్యంతో సంబంధించి ఉన్న చిదాత్మ స్వరూపాన్ని వదిలి ఉండదు. ఇది ప్రతి దృశ్యాన్ని చిదాత్మ రూపంగానే గ్రహించను. కావున భక్తియోగపూర్వకంగా ఆత్మతత్వాన్ని గురించి విచారణ చేయుట అనే సాధనంతో సమానమైంది మరేదీ లేదు. ఇక జ్ఞానుల యొక్క లక్షణాన్ని తెలుసుకొనుట సులభం కాదు. వారి మనసు శుద్ధ చిన్మాత్రమై ఉండును. అది వారి యొక్క దృష్టి, వాక్కు మొదలైన బహిరంగ విషయాల్లో గోచరించదు. వ్యాకరణాది శాస్త్రాల్లో పండితులైన వారి విషయంలో కూడా కొత్త వారికి వారిని చూచినప్పుడు వారి యొక్క దేహం, వస్త్రం, భూషణాలు మొదలైన వాటి వల్ల లోపమున్న పాండిత్యం గోచరింపదు కదా. ఒకడు మంచి పండును తిని ఆ రసం ఆస్వాదిస్తే ఈ రసం ఇటువంటిది అనే జ్ఞానం వానికి కలుగును. వానికి ఆ రసంను గురించి ఏ జ్ఞానం కలిగిందో అది ఇతరులకు తెలియదు. అలాగే ఆత్మతత్వానుభవంలో కూడా జ్ఞాని యొక్క అనుభూతి ఇతరులకు గోచరం కాదు. అయినా చీమలు మొదలైనవి నేలయందు, గోడల మీద సూక్ష్మంగా గోచరించు తమ మార్గాలను ఎలా గుర్తిస్తున్నాయో అలాగే విద్వాంసులు కూడా మహాపురుషులతో వ్యవహరిస్తున్నప్పుడు వారిలో ఉండు ప్రసన్నత, భాషణ, వైఖరి మొదలైన వాటిని బట్టి వీరు జ్ఞానులు అని గుర్తించగలరు. ఇక శాంతి, దాంతి మొదలైన లక్షణాలను బట్టి జ్ఞానులను గుర్తించుటకు వీలు కాదు. ఎందుకంటే ఆ లక్షణాలు సాధకుల్లోనూ వంచకుల్లోనూ కూడా కనిపించును. నిర్మలమైన అంతఃకరణం లేనివాడు జ్ఞానానికి సాధనాలుగా దమ్మం, శమం మొదలైన వాటిని అవలంబిస్తున్నా అవి వారికి సహజాలు కావు. వాటిని నిరంతరం అభ్యసించిన తర్వాత చాలా కాలానికి అవి అప్రయత్నంగా వారికి అలవడను. అప్పుడే అవి వారికి సహజ లక్షణాలగును. కావున తాత్కాలికంగా అభ్యసించబడుతున్న శమధమాదులను బట్టి వీరు జ్ఞానులు అని చెప్పుటకు వీలు లేదు. కానీ లాభ నష్టాలు, మానావమానాలు, జయాపజయాలు కలుగుతున్నప్పుడు ఎవని యందు కొంచెం కూడా మార్పు కలగదో అటువంటి వాడిని ఉత్తమ జ్ఞాని అని ఎరగము. ఉత్తమ జ్ఞాని ఆత్మసాక్షాత్కారం యొక్క అనుభూతి అందలే రహస్యాలను వెంటనే చెప్పగలిగి ఉండను. జ్ఞాన ప్రసంగాలలో ఉత్సాహం, స్వయంగా ఏ కార్యాన్ని ఆరంభించకుండాట, సంతోషం, కామ, క్రోధాది భావాలు లేకుండా పవిత్రమైన చిత్తాన్ని కలిగి ఉండుట, పెద్ద ఆపదలు వచ్చి పడుతున్నప్పుడు కూడా ఉద్వేగాన్ని పొందకుండుట ఇవి ఉత్తమ జ్ఞాని యొక్క లక్షణాలు. సాధకుడు తన జ్ఞానం యొక్క పరిపాకాన్ని పరీక్షించుకొనుటకు ఇవి సుస్థిరములైన లక్షణంలో అనటలో సందేహం లేదు. సాధకుడు తనను గురించి తాను ఎప్పుడూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఆ విధంగా అతడు ఇతరులను పరీక్షించటంలో కూడా నిపుణుడగును. తనను తాను ఎల్లప్పుడూ పరీక్షించుకునేవాడు సిద్ధిని ఎలా పొందకుండును? సాధకుడు అన్యుల యొక్క గుణదోషాలను పరీక్షించటం మానుకోవాలి.
అప్పుడే అతడు తన గుణదోషాలను చక్కగా విచారించుకోగలుగును. అప్పుడు దోషాలను వదిలి గుణాలను పెంపొందించుకున్నట్టు సంభవించును. దానివల్ల సాధన సంపత్తి సమకూరి అతడు జ్ఞానసిద్ధిని పొందును. భార్గవ, ఈ లక్షణాలన్నీ సాధకుడు తనను తాను పరీక్షించుకున్నట్టుకు తప్పక ఉపయోగించను. కానీ ఇతరులను పరీక్షించడంలో ఇవి ఇలా తప్పక ఉపయోగపడనని చెప్పలేము. మిక్కిలి పరిశుద్ధమైన చిత్తం గలవారు, మేధావులైన వారు జనకాదుల వలె శ్రవణాది సాధనాలతో అల్పకాలంలోనే జ్ఞానసిద్ధిని పొందుతారు. అటువంటి వారికి కామాది వాసనలు నశించవు. అందువల్ల వారు పూర్వవాసనలు అనుసరించి సామాన్యుల వలె ప్రవర్తిస్తారు. అటువంటి వారిని సాధకుడు ఎలా పరీక్షించి గుర్తించగలడు? కానీ అభ్యాసం యొక్క అతిశయం వలన రత్న పరీక్షకులు రత్నం చూడగానే అది రత్నమగనో కాదో ఎలా గుర్తించగలరో, అలాగే జ్ఞానులు కూడా ఇతరులను చూడగానే వారు జ్ఞానులగునో కాదో ఏ స్థితిలో ఉన్నారో వెంటనే గుర్తించగలరు. మందజ్ఞానులకు దేహాభిమానం, లోక వ్యవహారం సామాన్యులకు వలె ఉండను. వారికి సమాధి సహజమై ఉండదు. వారు విచారపరాయణులై ఉన్నంత వరకు పూర్ణ చిదాత్ములై ఉంటారు. విచారాన్ని విరమించగానే మరలా వారు దేహాభిమానంతో సుఖదుఖాలు అనుభవిస్తూ పశువులతో సమానంగా ఉంటారు. మధ్యలో అప్పుడప్పుడు వారు విచారపరులై సమాధిని పొందుతూ సంసార తాపం వీడి ఆనందాన్ని పొందుతారు. స్వరూపానుసంధానం లేని సమయంలో వారి యందు సంభవించు పశుదశ కాలిపోయిన త్రాడవలే వారికి బంధనం కలిగించదు. వస్త్రం యొక్క 2 అంచులను రంగులో ముంచితే మధ్య భాగాన్ని ముంచకపోయినా దానికి కూడా ఆ రంగు తప్పక వ్యాపించును. అలాగే వారి వ్యవహారం కూడా చిద్రూపానుసంధానం మధ్యలో పడి చిద్రూపంతో ఐక్యం పొందును. అందువల్ల ఆ వ్యవహారం వారికి బంధనం కలిగించదు. మధ్య జ్ఞానులకు దేహ సంయోగమే ఉండదు. దేహమే ఆత్మ అనే భావమే దేహ సంయోగం. అది మధ్య జ్ఞానులకు ఉండదు. అభ్యాసం యొక్క అతిశయం వల్ల వారికి మనసు ఎప్పుడు స్వరూపంలోనే లీనమై ఉండును. వారికి దేహపోషణం కూడా నిద్రయందువలే జరుగుచుండును. నిద్రిస్తున్న పిల్లవాడిని పిలిచి మాట్లాడిస్తూ అన్నం పెడితే వాడు ఆ నిద్రలోనే ఏదో మాట్లాడుతూ అన్నం తిని వెంటనే నిద్రించును. వానికి మధ్యలో జరిగినది ఏదీ గుర్తుండదు. మద్యపానమత్తుడైన వానికి కూడా మత్తులో ఉన్నప్పుడు చెప్పిన మాటలు, చేసిన పనులు గుర్తుండవు. అలాగే మహాయోగి కూడా లోకంలో ఎప్పుడో ఏదో కొంచెం చేస్తున్నా అది ఏది ఆయనకు గుర్తుండదు. ప్రారంధం చేత వాసనల వల్ల వానికి దేహయాత్ర జరుగును. ఉత్తమ జ్ఞానికి కూడా దేహ సంయోగం ఉండదు. బండిని తోలుతున్నవాడు ఆ బండియే తాను అని ఎలా తలచడం, అలాగే ఉత్తమ జ్ఞాని కూడా శరీరాన్ని నడుపుతున్నా అదే తాను అని తలచడం. తనకు దేహం ఉన్నట్టు కానీ దానితో వ్యవహారం జరుపుతున్నట్టు కానీ అతడు తలచకుండా ఎల్లప్పుడూ చిన్మాత్రుడై ఉండును. అంతరంగంలో అత్యంత స్వచ్ఛత కలిగి అతడు బహిరంగంగా ఎన్నో వ్యవహారాలు చేస్తూ ఉండును. స్త్రీ వేషం ధరించి నటించే పురుషుని వలె చిన్నపిల్లవానితో ఆటలాడు పెద్దవాని వలె మహాయోగి కూడా జగత్తులోని వ్యవహారాన్ని వినోదమాత్రంగా నటించును. నాటకంలోని సుఖ సన్నివేశాలు, దుఃఖ సన్నివేశాలు అన్నీ ప్రేక్షకులకు ఆనందముని ఎలా కలిగించునో అలాగే మహాయోగికి లోక వ్యవహారం అంతా వినోదమాత్రంగానే ఉండను. మధ్యమ జ్ఞాని చిత్త నిరోధం యొక్క నిరంతరాభ్యాసం వల్ల అచల స్థితిని పొందును. ఉత్తమ జ్ఞాని నిరంతరంగా విచారించుచుండు అభ్యాసం వలన అచల స్థితిని పొందును. బుద్ధి యొక్క పరిపాకంలోని భేదం వల్లనే ఇద్దరికీ భేదం ఏర్పడుతున్నది. బుద్ధి యందు అపరాధం మొదలగు దోషములు అల్పంగా ఉంటే చిత్త నిరోధం కొద్దిగానే ఉన్నా విచారణ చేతనే ఉత్తమ జ్ఞానుల స్వరూపంలో నిశ్చలత్వాన్ని పొందుతారు. అలాగాక బుద్ధియందు అపరాధం మొదలైన దోషాలు అధికంగా ఉంటే చిత్త నిరోధం యొక్క అభ్యాసం అధికంగా చేసి మధ్యమ జ్ఞాన నిశ్చల స్థితిని పొందును. ఈ విషయంలో ఇద్దరు జ్ఞానులకు జరిగిన సంవాదం చెబుతాను విను. పూర్వం విపాసా నదీ తీరంలో గల అమృత నగరంలో రత్నాంగదుడు అనే రాజున్నాడు. అతనికి రుక్మాంగదుడు, హేమాంగదుడు అనే కుమారులున్నారు. రుక్మాంగదుడు శాస్త్రపారంగతుడయ్యాడు. హేమాంగదుడు ఉత్తమ జ్ఞాని అయ్యాడు. వారొకనాడు సైన్యాలతో వసంత ఋతువులో వేటకే అడవిలోకి వెళ్ళారు. అక్కడ అనేక మృగాలను వేటాడ అలసిపోయి ఒక మడుగు వద్దకు వెళ్ళారు. ఆ మడుగులో అవతలి ఒడ్డున ఒక మర్రి చెట్టు మీద బ్రహ్మరాక్షసుడున్నాడు. అతడు సకల శాస్త్రాల యొక్క సారములను ఎరిగినవాడు. అందువల్ల అతడు విద్వాంసులతో వాదాలు చేస్తూ వారిని ఓడించి భక్షిస్తున్నాడు. ఇలా చాలా కాలంగా జరుగుతోంది. రుక్మాంగదుడు చారుల వల్ల ఈ వృత్తాంతం విన్నాడు. అందువల్ల అతడు కుతూహలం గలవాడై తమ్మునితో కూడా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ బ్రహ్మరాక్షసునితో వాదం ప్రారంభించాడు. బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదుని ఓడించి పట్టుకున్నాడు. అప్పుడు హేమాంగదుడు ఆ రాక్షసునితో ఇలా అన్నాడు: ఇతన్ని నీవు భక్షించుట తగదు. నన్ను జయించకుండా నీవు మా అన్నను జయించినట్లు కాదు. కావున నన్ను జయించి మమ్మల్ని ఇద్దరినీ భక్షించము. బ్రహ్మరాక్షసుడు ఇలా అన్నాడు: నాకు చిరకాలానికి ఆహారం లభించింది.
ఆకలి నన్ను మిక్కిలి బాధిస్తున్నది. ఇతన్ని ముందు పారణగా భక్షించి తెచ్చి తర్వాత నీతో వాదించి జయించి నిన్ను కూడా భక్షించి సంతృప్తి చెందుతాను. ఒకప్పుడు ఇక్కడికి వశిష్ఠుని యొక్క శిష్యుడు దేవరాతుడు రాగా వాడిని భక్షించాను. వశిష్ఠుడు కోపించి, ఇక నీవు మనుషుని భక్షిస్తే నీ ముఖం దగ్ధమగును అని శపించాడు. నేను మిక్కిలి ప్రార్థించగా ఆయన కరుణించి వాదంలో జయించిన వారిని భక్షించము అని వరమిచ్చాడు. అప్పటి నుండి ఇలా ఓడిన వారిని భక్షిస్తున్నాను. చాలా కాలానికి ఇప్పటికి శ్రేష్టమైన ఆహారం లభించింది కావున ఇతన్ని భుజించి తర్వాత నీతో వాదిస్తాను. ఇలా చెప్పి బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదుని భక్షించబోగా, హేమాంగదుడు నీకు కావలసింది ఏ పదార్థమైనా అడుగు, అది తెచ్చి మా అన్నను విడిపించుకుంటాను అని మిక్కిలి ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసుడు, ఇతనికి ప్రత్యామ్నాయంగా నాకు కావలసిన వస్తువేదీ లేదు. సరైన సమయంలో లభించి ప్రాణముల వలె ప్రియమైన ఆహారాన్ని ఎవరైనా వదులుకొనినా అయినా ఒక ఒప్పందం చేస్తున్నాను. నా మనసులో కొన్ని ప్రశ్నలు గలవు, వాటికి నీవు సమాధానాలు చెబితే మీ అన్నను వదిలిపెడతాను అన్నాడు. అలా అయితే అడుగు అన్నాడు హేమాంగదుడు. అప్పుడు బ్రహ్మరాక్షసుడు గూఢంలేని ప్రశ్నలు అడుగుతుండగా హేమాంగదుడు సమాధానాలు చెప్పాడు. ఆకాశం కన్నా విశాలమైనది, పరమాణువు కన్నా సూక్ష్మమైనది ఏది? అది ఏ రూపంతో ఎక్కడ ఉండును? చైతన్యం ఆకాశం కన్నా విశాలం, పరమాణువు కన్నా సూక్ష్మం. అది స్ఫురణమే రూపంగా ఆత్మలో ఉంది. అది ఒక్కటే విశాలంగా ఉండి మిక్కిలి సూక్ష్మం ఎలాగునో? స్ఫురణ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? చైతన్యం సమస్తానికి కారణమగటచే విశాలంగా ఉంది. అది ఇంద్రియాల చేత మనసు చేత గ్రహించుటకు సాధ్యం కానిది అగుటచే సూక్ష్మమై ఉంది. స్ఫురణ, ఆత్మ అనేవి రెండూ చైతన్యమే. ప్రశ్న: అది ఏ స్థానంలో పొందదగి ఉంది? దాన్ని పొందుటకు సాధనం ఏమిటి? దాన్ని పొందుట వల్ల ఏమి కలుగును? సమాధానం: దాన్ని పొందదగిన స్థానం బుద్ధి. ఏకాగ్రత వల్ల అది లభించును. అది లభిస్తే పునర్జన్మ ఉండదు. ప్రశ్న: నీవు చెబుతున్న బుద్ధి ఏది? దాని యొక్క ఏకాగ్రత అంటే ఎలా ఉండను? జన్మ అంటే ఏమిటి? సమాధానం: జడత్వం చేత ఆవరించబడిన చైతన్యమే బుద్ధి. దృశ్యముల యందు ప్రసరించకుండా స్వరూపంలోనే బుద్ధి నిలిచి ఉండట ఏకాగ్రత. దేహమే నేను అనే తలంపు కలుగుటయే జన్మ. ప్రశ్న: దేనివల్ల చైతన్యం లభించటలేదు? దేనివల్ల అది లభించును? జన్మ ఎలా కలుగుతున్నది? సమాధానం: అవివేకం వల్ల చైతన్యం లభించటలేదు. ఆత్మచేతనే అది లభిస్తున్నది. కర్తృత్వాభిమానం వలన జన్మ కలుగుతున్నది. ప్రశ్న: నీవు చెప్పిన అవివేకం ఎటువంటిది? ఆత్మ అంటే ఏమిటి? కర్తృత్వాభిమానం అంటే ఏమిటి? సమాధానం: దేహానికి ఆత్మకు భేదం తెలియకుండాటయే అవివేకం. ఆత్మ అంటే ఏమిటో నీ స్వరూపాన్నే ప్రశ్నిస్తూ తెలుసుకో. నేను కర్తను అనే జ్ఞానం యొక్క వాసనయే కర్తృత్వాభిమానం. ప్రశ్న: అవివేకం దేనిచేత నశించును? అది దేనివల్ల లభించును? అది దేనివల్ల కలుగును? సమాధానం: విచారం చేత అవివేకం నశించును. వైరాగ్యం వలన విచారం లభించును. వైరాగ్యం కలగడానికి దోషదృష్టి కారణం. ప్రశ్న: విచారం అంటే ఏమిటి? దేన్ని వైరాగ్యం అంటారు? దోషదృష్టి ఏది? సమాధానం: దృక్కును దృశ్యాన్ని పరీక్షించుచుండుట విచారం. దృశ్యంలో రాగం లేకుండుట వైరాగ్యం. దృశ్యంలో ఇది దుఃఖంను కలిగించును అనే భావన కలిగి ఉండుట దోషదృష్టి. ప్రశ్న: ఇదంతా దేనివల్ల కలుగును? అది దేనివల్ల పొందబడును? దానికి మూల కారణం ఏమిటి? సమాధానం: దేవతానుగ్రహం చేత ఇదంతా కలుగును. అది భక్తి చేత లభించును. భక్తికి మూల కారణం సత్సంగం. ప్రశ్న: దేవత ఎవరు? భక్తి అనగా ఏమిటి? సత్పురుషులు ఎటువంటి వారు? సమాధానం: జగదీశ్వరి దేవత. ఆమెయందే చిత్తం ఆసక్తమై ఉండుట భక్తి. శాంతులు దయాశాలురు అయిన వారు సత్పురుషులు. ప్రశ్న: లోకంలో భీతి కలవాడెవ్వడు? ఎల్లప్పుడూ దుఃఖమును పొందువాడెవడు? ఎప్పుడూ దైన్యాన్ని పొందుచుండువాడెవడు? సమాధానం: మహాధనం కలవాడు భీతుడు. పెద్ద కుటుంబం గలవాడు దుఃఖమును పొందును. ఆశాగ్రస్తుడు ఎల్లప్పుడూ దీనుడు. ప్రశ్న: భయం లేనివాడెవడు? దుఃఖం లేనివాడెవడు? దైన్యం లేనివాడెవడు? సమాధానం: సంగరహితునికి భయం ఉండదు. మనస్సును జయించిన వానికి దుఃఖం కలగదు. తెలుసుకోవాల్సిన దాన్ని ఎవడు తెలుసుకుని ఉండనో వానికి దైన్యం ఉండదు. ప్రశ్న: గుర్తించుటకు వీలు కాని వాడెవడు? దేహం గలవాడై కూడా ఎవడు విదేహుడు? నిష్క్రియుడైన వాడికి ఎటువంటి క్రియ ఉండను? సమాధానం: జీవన్ముక్తుడు గుర్తించుటకు వీలు కానివాడు. అతడి దేహం కలవాడుగా కనిపిస్తున్నా విదేహుడే అగును. ఊరక ఉండుటయే వాని పని. ప్రశ్న: ఏది ఉంది, ఏది లేదు? లోకంలో అత్యంత అసంభవమైనది ఇది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి మీ అన్నను త్వరగా విడిపించుకో. సమాధానం: దృక్కు ఉంది, దృశ్యం లేదు. వ్యవహారం అసంభవం. నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాను. మా అన్నను వెంటనే విడిచిపెట్టు. బ్రహ్మరాక్షసుడు రుక్మాంగదును విడిచిన వెంటనే బ్రాహ్మణుడయ్యాడు. తపోమూర్తి అయి తేజస్సుతో ప్రకాశిస్తున్న అతన్ని చూసి సందేహంతో రాకుమారులిద్దరూ ఎవరు నీవు అని ప్రశ్నించారు.
ఆ బ్రాహ్మణుడు తన వృత్తాంతం ఇలా చెప్పాడు. నేను మగధ దేశంలో వసుమంతుడు అనే పేరుగల బ్రాహ్మణుడిని. నేను సకల శాస్త్ర విశారదుడిని, వందల కొద్ది విద్వాంసులను సభల్లో జయిస్తూ గర్వించి ఉన్నాను. ఒకనాడు మగధరాజు యొక్క సభలో వాదం కోరుతూ అష్టకుడు అనే మునిని ఎదుర్కొన్నాను. ఆయన పరం అపరం తెలిసినవాడు, శాంతుడు, శుష్కతర్కంలో నిపుణుడనైన నేను ఆయనను ఆత్మవిద్యా విచారంలో ఆక్షేపించాను. ఆయన శాస్త్రసమ్మతంగా సమాధానం చెప్పాడు. అయినా నేను తర్కయుక్తులతో ఆయన చెప్పిన దాన్ని ఖండిస్తూ ఆక్షేపించసాగాను. నేను అనేక విధాలుగా ఆక్షేపించిన ఆయన శాంతుడై మాట్లాడకుండా ఊరక ఉన్నాడు. ఆ మహాత్ముని శిష్యుడు కాశ్యపుడు క్రుద్ధుడై, ఓరి ద్విజాధమా, మా ఆచార్యుని ఆక్రమంగా ఆక్షేపించవా? ఇందుకు ఫలంగా చిరకాలం బ్రహ్మరాక్షసుడవై ఉండుము అని శపించాడు. వెంటనే నేను భయంతో వణుకుతో అష్టకునికి ప్రణమిల్లి శరణు వేడాను. విరోధైన నా యందు కూడా ఆయన దయగలవాడై, ఇప్పుడు కొన్ని ప్రశ్నలు నీవు నన్ను అడిగావు. వాటికి నేను సమాధానాలు చెప్పాను. అయినా నీవు కేవలమైన తర్కం చేత ఆ సమాధానాలు ఖండించి ప్రశ్నలు నిలిపావు. ఈ ప్రశ్నలనే నీవు అడుగుతూ ఉండము. వీటికి ఒకానొక విద్వాంసుడు సరైన సమాధానాలు చెప్పును. అప్పుడు నీకు శాప విముక్తి కలుగును అని చెప్పాడు. ఇప్పటికి నీ వల్ల నాకు శాపం నుండి విముక్తి కలిగింది. కావున నేను మహాత్మునిగా తలుస్తున్నాను. హేమాంగదుడు ఆశ్చర్యం చెందాడు. వసుమంతుడు ఇంకా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఆయనకు ప్రణమిల్లి ఆశీస్సులు పొంది సోదరునితో సైన్యంతో నగరానికి తిరిగి వచ్చాడు. భార్గవ, నీవు అడిగిన దానికంతటికీ సమాధానం చెప్పాను. ఇది జ్ఞానఖండంలోని రాక్షసోపాఖ్యానం అనే 21వ అధ్యాయం. ఓం శాంతి శాంతి శాంతి.